అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 17వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో సునీత, బ్రహ్మి సుకుమారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. కథలోకి వస్తే, అనసూయమ్మ గారు వృద్ధుల వసతి గృహానికి 20,000 విరాళం ప్రకటించి 3 నెలలు అయిందట. ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. మనుషులు స్వయంగా వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈరోజు కూడా వచ్చి వెళ్ళారు. ఆంటీకి ఒంట్లో బాగాలేదని చెప్పి పంపించేశాను. అవును, ఇంతవరకు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. మన బ్యాంకులో ఎంత ఉంది అని అడిగారు ఆవిడ. నేను చూసి 3,200 అని చెప్పాను. ఆవిడ ముఖం చాలా అశాంతిగా అయ్యింది. ఇవ్వవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ కాలం గడిపేస్తున్నారు తప్ప డబ్బు ఇవ్వడం లేదు. భాగ్యమ్మ గారు వాళ్ళు మనకి చాలా డబ్బు ఇవ్వాలి, వాళ్ళని అడిగితే సరి అన్నాను. వద్దు వద్దు, ఆమెను అడగవద్దు అన్నారు ఆంటీ గాభరాగా. అదేమిటి అన్నాను. తెల్లవారి లేస్తే ఏదో ఒక పని మీద కలిసి మాట్లాడుకునేవాళ్ళం. డబ్బు అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వాలని తెలియదా ఏమిటి? తెలిసే ఉంటుంది. వాళ్లకు వీలు పడగానే ఇచ్చేస్తారులే, డబ్బు ఎగ్గొట్టేవాళ్ళు కాదు వాళ్ళు. నేను గట్టిగా ఊపిరి పీల్చి ఆవేశం వదిలేశాను. రిజిస్టర్ తెచ్చి ఆవిడ ఎదురుగా పెట్టి, తనకు చాలా దగ్గర అని ఆవిడ అనుకుంటున్న వాళ్ళు దాదాపు 9 మంది ఎవరెవరు ఎంత డబ్బు ఎప్పుడు తీసుకున్నారో లెక్క చూసి చెప్పాను. నాకు గుర్తుంది సుకుమారి, నాకు అవన్నీ నోటి లెక్కలే అన్నారు. నేను కాలిక్యులేటర్ తీసుకువచ్చి వాళ్ళందరి దగ్గర నుండి అసలు వదిలేసి కేవలం వడ్డీ మాత్రమే ఎంత రావాలో లెక్కలు వేశాను. కళ్ళు పెద్దవి చేస్తూ, బాప్రే, 64,832 రూపాయలు అన్నారు. ఇంత డబ్బు రావాలా అన్నారామె. ఇంత డబ్బు రావాల్సింది అట్టే పెట్టి మీరు ఇబ్బంది అనుకోవడం నాకు బాగా లేదు. అసలు వాళ్ళకి వీలున్నప్పుడు ఇస్తారు, కనీసం వడ్డీలో కొంతైనా ఇవ్వమని అడుగుదాం. వద్దులే సుకుమారి, బాగుండదు అన్నారావిడ మొహమాటంగా. ఆవిడ పనులు చక్కబెట్టడంలోనూ, ట్రస్టులు ఏర్పాటు చేయడంలోనూ, అందరికీ సాయం చేయడంలోనూ ఎంత సమర్థురాలో, కొన్ని విషయాల్లో అంత మొహమాటస్తురాలు. స్నేహం అంటే ప్రాణం ఇస్తారు, దాని తర్వాతనే డబ్బు వ్యవహారాలు అంటారు. ఆమెలోని స్నేహం కోసం చెయ్యి చాచే ఈ మనస్తత్వాన్ని వీళ్ళందరూ బాగా ఉపయోగించుకుంటున్నారని నాకు అనిపించింది. భాగ్యమ్మ గారిని చూస్తే ఆవిడ ఇక్కడ 1 రూపాయి అప్పు తీర్చలేదు, కానీ 10 లక్షల రూపాయలు విలువ చేసే 2 అంతస్తుల భవనం కొంది. అలాగే కరుణాకరం గారు మారుతి కారు కొన్నాడు, ఊరి చివర పొలం కొన్నాడు. ఆస్తులు పెంచుకుంటున్నారు, డబ్బు తమ అవసరాలకి వాడుకుంటున్నారు. ఈవిడ అప్పు మాత్రం తీర్చడం లేదు. అప్పుడప్పుడు వచ్చి చాలా తియ్యగా కబుర్లు మాత్రం చెబుతూ ఉంటారు. ఇది చూసి నాకు నిజంగా ఒళ్ళు మండిపోయింది. అప్పు తీర్చలేక కాదు, ఎందుకులే తర్వాత తీర్చవచ్చులే, తొందర ఏమిటి అని. అది నిర్లక్ష్యమేమో. జెర్సీ ఆవిని కొనుక్కున్న సుబ్బమ్మ లాంటి వాళ్ళు రెగ్యులర్గా వడ్డీ తెచ్చి ఇస్తున్నారు. వంటకి సామాను కొనుక్కోవడానికి అప్పు తీసుకున్న పుల్లయ్య ఎంత శ్రద్ధగా బాకీ కడుతున్నాడో. వాళ్ళకి దరిద్రం, ఇబ్బందులును. అయినా సరే అప్పు తీసుకున్న డబ్బును ఒక బాధ్యతగా తిరిగి ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి డబ్బు ఉండి కూడా ఇవ్వకపోవడానికి కారణం నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి? ఆంటీ అడగలేదు. నేనే నోటీస్ రాయించి ఆంటీకి చెప్పకుండా టైప్ చేయించి అందరికీ సర్క్యులర్ పంపించేశాను. పంపించేసిన తరువాత అప్పుడు ఆంటీకి చెప్పాను. ఆవిడ కంగారుగా బాధగా చూస్తూ, అరేరే, అంత పని ఎందుకు చేశావు? బాగుండదు సుకుమారి, స్నేహాలు చెడిపోతాయని చెప్పానా అన్నారు. మీరేగా ఆంటీ డబ్బు దగ్గర భోజనం దగ్గర మనిషికి మొహమాటం ఉండకూడదని అన్నారు అనేశాను. అన్నానులే, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, నాకు నిద్ర వస్తోందిలే, వెళ్ళు అన్నారు. నాకు తెలుసు, ఏదైనా తర్కం వచ్చినప్పుడు సమాధానం చెప్పలేకపోతే నాకు నిద్ర వస్తోంది వెళ్ళు అంటారు ఆవిడ.
ఆ సర్క్యులర్ బాగానే పనిచేసింది. కొంతమంది పంపించేశారు, కొంతమంది వడ్డీ పంపించారు, కొంతమంది అస్సలు సమాధానమే రాయలేదు. లాయర్ గారు, భాగ్యమ్మ గారు, కరుణాకరం గారు మండిపడిపోయారు. ఏమనుకుంటోంది ఈ అమ్మాయి అంటూ గర్జించారు. ఏదో తెలియక చేసిందిలేండి అన్నారు ఆంటీ. పేనుకు పెత్తనం ఇచ్చారు మీరు, అది వచ్చి మమ్మల్ని కొడుతోంది. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో ఉంచండి. మీకిష్టమైతే మీ నెత్తికి ఎక్కించుకోండి, మా నెత్తిని మాత్రం ఎక్కించకండి. కళ్ళు నెత్తికి ఎక్కినట్టున్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి అంటూ రంకెలు వేశారు. వారి అరుపులకి నాకేమీ భయం కలగలేదు. ఆడిటర్ గారు మాత్రం మంచి పని చేశావమ్మా అంటూ నన్ను అభినందించారు. 20,000 రూపాయల చెక్కు ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి అందించి, ఆంటీ నా వైపు తిరిగి, నిన్ను నేను అనుకున్నంతగా చీవాట్లు వెయ్యలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదే అన్న వేదన తప్పించావు నువ్వు అన్నారు చిరునవ్వుతో. ఆ చిరునవ్వు నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం ఆంటీ నిద్రపోతున్నారు. సునీత కాలేజీకి వెళ్ళింది. నేను ఇంటి జమా ఖర్చులు రాస్తున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నేను తీసి హలో అన్నాను. అనసూయమ్మ గారికి ఫోన్ ఇవ్వు. అవతల మాట్లాడుతున్నది భాగ్యమ్మ గారు. ఆ అడగడంలో పెద్ద అధికారం. ఆవిడ ఎందుకో ఎప్పుడూ నన్ను చాలా తిరస్కారంగా చూస్తుంది. మర్యాద చూపించకపోవడం తన ఆధిక్యత అనుకుంటూ ఉంటుంది. ఆవిడ నిద్రపోతున్నారు అని నేను ఫోన్ పెట్టేశాను. నేను రిసీవర్ పెట్టి వెనక్కి తిరగనే లేదు. మళ్ళీ గణాచారిలా ఫోన్ గణగణమంది. నేను తీసి హలో అన్నాను. ఏమిటి ఆ ఫోన్ పెట్టేయడం? మంచి మర్యాద లేదా? కసురుతూ అంది. మంచి మర్యాద చాలా ఉన్నాయి, కానీ అవి ఇచ్చిన వారికే పుచ్చుకోవడం జరుగుతుంది. ఏం ఒళ్ళు ఎలా ఉంది అంది రెచ్చిపోతూ. చాలా తేలికగా హాయిగా ఉంది. మీలాగా డైటింగ్ చేయవలసిన బాధలు నాకు లేవుగా. ఏమన్నావు? ఆవిడే ఫోన్ టక్కున పెట్టేసింది. ఆ తరువాత చాలా పెద్ద గొడవ అయ్యింది. ఆవిడ అందరినీ పిలిపించి నానా రభస చేసింది. నన్ను క్షమార్పణ కోరమన్నారు. నేను కోరనన్నాను. కోరకపోతే ఈ ఉద్యోగం ఊడుతుంది అన్నారు ఆంటీ. సరే, నేను వెళ్ళి బట్టలు సర్దుకోసాగాను. ఆంటీ వీల్ చైర్లో అక్కడికి వచ్చారు. ఏమిటి, నిజంగానే వెళ్ళిపోతున్నావా అన్నారు. మీరు వెళ్ళమన్నారుగా. నేను వెళ్ళమన్నానా? వాళ్ళందరితో గోల ఎందుకు? సారీ అంటే సరిపోతుందిగా అన్నాను నేను. ఈరోజు అలా అంటే రేపు కాళ్ళ మీద పడమంటారు. అప్పుడైనా వెళ్ళాల్సిందాన్నే. నువ్వు చాలా మొండిదానివి సుమా. నా చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఈ స్థితిలో? ఆవిడ ఏడ్చేశారు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళాలని కూడా నాకు లేదు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నేనంటే పడడం లేదు. అన్యాయంగా నా మీదకి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నేనేం చెయ్యను మరి? నేను కూడా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాను. ఆవిడ నా చెయ్యి పట్టుకున్నారు. సుకుమారి, ఒక మాట చెప్పనా? నువ్వు ఎంతగా నా పనులు ఇంత బాగా సమర్థవంతంగా చూడడం వారికి అంతగా నచ్చలేదు. నేను ఇదివరకులా వారి మీద ఆధారపడడం లేదు. అది కూడా వాళ్లకు కినుక. దానికి నేనేం చెయ్యను? మీరు అప్పచెప్పిన పనులు సులభమైనవి కాదు కదా. నేను కష్టపడి నేర్చుకుంటున్నాను. నీలో అదే నాకు నచ్చిన విషయం. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మరి వారి క్షమాపణ? అదంతా నేను చూసుకుంటానులే అన్నారు ఆవిడ. ఆమె వాళ్ళకి ఏం నచ్చ చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం క్షమార్పణ చెప్పలేదు. ఇది వారి మీద నా మొదటి దిగ్విజయం. నన్ను తృణీకారంగా గడ్డి పరకలా చూస్తున్న వాళ్ళు ఈ సంఘటన తరువాత కాస్త మేల్కొన్నట్టుగా ఇంకా నిశితంగా గమనిస్తూ నా పనుల్లో మాటల్లో తప్పులు వెతికి విమర్శలు చెయ్యసాగారు. బ్రహ్మి నన్ను మందలించాడు. ఈ గొడవంతా నీకెందుకు? అందరితో మంచిగా ఉండేదానికి. లెక్కలు చేస్తున్న నేను ఆ కాలిక్యులేటర్ తీసి అతని ముఖం మీద విసిరి కొట్టాను. అతని ముఖానికి అది సూటిగా తగిలి
ముక్కు చితక్కొట్టేదే. కానీ అతను మెరుపులా ముఖం పక్కకి తప్పించి 2 చేతులతోనూ దాన్ని పట్టుకున్నాడు. పోనీలే కదా, లెక్కలు చెయ్యలేక సతమతమవుతున్నావని ఇది తెచ్చి ఇస్తే దాంతోనే నా ముఖం బద్దలు కొడుతున్నావా అన్నాడు. నువ్వు ఇది ఇవ్వబట్టే కదా నాకు ఆ డబ్బు లెక్కలు అంత బాగా తెలిసాయి. కాబట్టి తప్పంటూ ఉంటే అది నీదే. చివరికి తెచ్చి నా తలకే చుట్టావన్నమాట. బ్రహ్మి కాలిక్యులేటర్ తెచ్చి నా టేబుల్ మీద పెట్టాడు. ఈ లెక్కలు కాస్త చూడు. కాగితాలు అతని ముందు తోశాను. నేను ఎప్పుడు చేసినా మళ్ళా అతనికిచ్చి ఆ లెక్కల్ని చెక్ చేయిస్తాను. అమ్మో, అంత డబ్బు, ఒక్క పైసా తేడా రాకూడదు. వచ్చిందా వీళ్ళంతా నా ప్రాణం తీసేస్తారు. అతను ఆ లెక్కలు చూస్తూ, కాస్త అందరితోనూ మంచిగా ఉండడం నేర్చుకో అన్నాడు. దుష్టులతో మంచిగాను, మంచివాళ్లతో చెడ్డగాను ఉంటే మనకే కష్టాలు వస్తాయని నువ్వేగా చెప్పావు అన్నాను. ఎరక్కపోయి చెప్పాను. అతను సణుక్కున్నాడు. నాకు అనసూయమ్మగారి తోటివారితో ప్రచ్ఛన్న యుద్ధం చెయ్యడం ఒక అలవాటైన ఆటగా ఉంది. సునీతకి నాకు మధ్య భేదాభిప్రాయాలు లేవు. మేమిద్దరము మంచి స్నేహితులమే. అనసూయమ్మగారి చుట్టూ ఉన్న వారితోనే నాకు కాస్త అలసటగా ఉంది. నన్ను ఎలాగైనా ఆంటీ దగ్గర నుండి ఓడబీకించాలని వాళ్ళు, ఏమైనా సరే వెళ్ళనమని నేను ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నాం. ఈ వ్యూహంలో డాక్టర్ సుధాకర్ నా వైపే ఉన్నాడు. మెల్లగా లాయర్ గారు కూడా కలిశారు. మెల్లగా కొంతమంది మా వైపు రాసాగారు. అనసూయమ్మ గారికి దగ్గరగా ఎవరుంటారో వారికి పరపతి ఎక్కువగా ఉంటుంది. డబ్బు, అధికారం కూడా బాగానే ఉంటుంది. చిట్ ఫండ్స్ని రిలీజ్ చేసే విషయంలో ఇష్టాయిష్టాలు ఎక్కువ మంది ఎటువైపు ఉంటే అటు మళ్ళుతుంది. నేను వీరంతా నా వైపుకు మళ్ళారని సంబరపడ్డాను. కానీ కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైపోయింది, వీరందరికీ నా మీద అభిమానం ఉండి కాదు, భాగ్యమ్మగారిని బలహీనపరచడానికి నన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు. నేను అనసూయమ్మగారికి దగ్గరని తెలుసు. వాళ్ళు చెయ్యాలనుకున్న పనులు నా ద్వారా ప్రపోజల్స్ ఆంటీకి పంపించేవారు. ఆంటీ నేను చెప్పింది కాదనేవారు కాదు. నా అర్హత ఎప్పుడైతే నాకు తెలిసిందో నా బాధ్యత కూడా నేను తెలుసుకోగలిగాను. ఈ సంగతులన్నీ ఎవరితోనైనా మాట్లాడాలని నాకు ఎంతగానో ఉండేది. సునీతతో చెప్పబోయేదాన్ని, కానీ వినేది కాదు. అబ్బా, ఆపు నీ సోది, నా గదిలోకి మాత్రం ఆ గొడవలు తీసుకురావద్దు, ఈ మ్యూజిక్ విను అంటూ రికార్డు పెట్టేది. సునీత డ్యాన్స్ చేసేది. నాకు నేర్పుతానంది. వద్దని తిరస్కరించాను. ఏమిటో సునీత, ఎంతసేపు చదువు, ఫ్రెండ్స్, ఆటలు, సినిమాలు, బయట జరిగే ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, కానీ తనతో పాటు వెళ్ళడం ఇష్టం లేదు నాకు. నేను ఇక్కడ ఉన్న పని వేరు కదా. ఆదివారం నేను సునీత గది సర్దుతున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తీశాను. ఎదురుగా తెల్లటి బట్టలతో, ముఖానికి నల్లటి కళ్ళద్దాలతో, పసిమి ఛాయలో ఒక అతను నిలబడి ఉన్నాడు. హలో, సునీత ఉందా అన్నాడు. అతని కంఠం, ఆ అడిగే తీరు నరాల్లో విద్యుత్తు ప్రవహించినట్లయ్యింది. మామూలుగా 1,00,000 యక్ష ప్రశ్నలు వేసే నేను ఒక మాటరాని మోగబొమ్మలా ఉండిపోయాను. రండి, కూర్చోండి అంటూ ఆహ్వానించి లోపలికి వెళ్ళబోతూ ఆగి తిరిగి వచ్చి అతనికి ఫ్యాన్ వేశాను. ఓ థ్యాంక్ యూ అన్నాడు. మళ్ళా నా శరీరం నుండి చిరు అలలుగా విద్యుత్తు పరుగు. నేను లోపలికి వెళ్ళాను. సునీత అప్పుడే తలంటి స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటికి వచ్చింది. ఎవరో వచ్చారు అన్నాను. ఎవరు? తెలియదు. తెల్లగా, పొడుగ్గా. ఓ, రవి వచ్చాడా? మెరుపులా పరిగెత్తింది. నేను అప్రయత్నంగా వెనకే వెళ్ళాను. హలో సునీత. అతను లేచి నిలబడి విష్ చేశాడు. హాయ్ రవి అంది. డిస్టర్బ్ చేశానా అన్నాడు. నోనో అంది. వెనక్కి తిరిగి సునీత నన్ను చెయ్యి పట్టి లాక్కు వెళ్ళి పరిచయం చేస్తూ సుకుమారి అంది. ఓ, వినగానే పేరే చాలా బాగుంది అని అనుకున్నాను.
పేరు కంటే మనిషి ఇంకా బాగున్నారు అన్నాడు. సుకుమారి, ఇతను రవికృష్ణ, మా బంధువు అంటూ చెప్పింది. కూర్చోండి, కాఫీ తెస్తాను అన్నాను. ఏం వద్దు, మీరిలా కూర్చుంటే చాలు అన్నాడు. నేను లోపలికి పరిగెత్తాను. నా మనసు ఒక పూల విమానంలా ఆకాశంలో ఎక్కడెక్కడికో దూసుకుపోతోంది. అక్కడంతా తెల్ల తెల్లటి మబ్బులు, గలగలా పరిగెత్తే సెలయేరుల హోరు, అత్యంత రమణీయమైన పచ్చటి ప్రకృతి. అక్కడ నేను హాయిగా ఆనందంగా తిరుగుతున్నాను. ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్టే ఉంది. తిరిగి చూస్తే రవికృష్ణ నన్ను చూడగానే నవ్వాడు. ఓహ్, ఏం చిరునవ్వు! ప్రేమపూరితమైన జలపాతం అది. నేను అందులో తడిసిపోతున్నాను, కొట్టుకుపోతున్నాను. ఏమిటి, లోపలికి వచ్చిన దానివి మళ్ళా బయటికి రాలేదు అంది సునీత. నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. సారీ, కాఫీ ఇప్పుడే తెస్తాను అన్నాను. ఎవరికి కాఫీ? అదే రవికృష్ణకు. నా గొంతు కమ్మటి కలలో నుండి పలుకుతూ ఉన్నట్టు అస్పష్టంగా ఉంది. అతనెక్కడున్నాడు? ఎప్పుడో వెళ్ళిపోయాడు అంది వెళ్తూ. వెళ్ళిపోయాడా? ఉలిక్కి పడ్డాను. నేను నా గదిలోకి వచ్చాను. ఆ ఫైల్సు, ఆ అకౌంట్ పుస్తకాలు చాలా పేలవంగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఏమాత్రం ఉత్సాహం ఇవ్వని జడపదార్థంలా ఉన్నాయి. ఇంతలో పక్క గదిలో నుండి టేపు వినిపించసాగింది. కొత్త టేప్ అది. నేను సునీత గదిలోకి వెళ్ళాను. సునీత వింటూ డ్యాన్స్ చేస్తోంది. నేను వెళ్ళి అక్కడే నిలబడ్డాను. బాగుందా? రవి ఇచ్చాడు అంది డ్యాన్స్ చేస్తూనే. చాలా బాగుంది అన్నాను. మళ్ళా కళ్ళ ముందు పూల విమానం, పచ్చటి ప్రకృతి, ఇంద్రధనుస్సు కనిపిస్తున్నాయి. ఎంతలో ఫోన్ మోగింది. సునీత తీసింది. హాయ్ రవి, ఇప్పుడేగా వెళ్ళావు అంది. అలాగా అని కిలకిలా నవ్వేసింది. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. నా వైపు చూస్తూ డ్యాన్స్ చేస్తూనే ఫోన్ కనిపించిందట, నన్ను పలకరించబుద్ధి వేసిందట అంది. నేను అలాగే గోడకి ఆనుకుని మ్యూజిక్ వింటూ సునీత చేస్తున్న డ్యాన్స్ చూస్తున్నాను. ఈ ప్రపంచంలో అకౌంట్సు, పుస్తకాలు, పోట్లాటలే కాదు, మ్యూజిక్, డ్యాన్సు, పచ్చటి ప్రకృతి, జలపాతాలు, ఇంద్రధనుస్సులు, రాత్రివేళ డిమ్ లైట్సు, మంద్రస్థాయిలో సంభాషణలు, ఫోన్లలో పలకరింపులు ఉన్నాయి. నాకు ఈ ప్రపంచం కొత్తగా తెలిసినట్లయింది. ఇంతవరకు చాలా నిస్సారమైన జీవితం గడుపుతూ ఒక్కసారిగా అత్యంత రమణీయమైన ప్రపంచంలోకి నేను వచ్చి పడినట్టుగా ఉన్నాను. రవికృష్ణ రాకతో నాకు జీవితం హఠాత్తుగా రంగుల కలలా మారిపోయింది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి, నెలలు తిరిగిపోతున్నాయి. అతను చీటికి మాటికి ఏదో ఒక వంక మీద ఇంటికి వచ్చేవాడు. సునీత ఎదురుగా ఉంటే నన్ను పట్టించుకోనట్టే ఉండేవాడు. సునీత కాస్త కనుమరుగు అయితే చాలు, నన్ను కవ్వింపుగా ఏదో ఒకటి అనేవాడు. ఆంటీకి కూడా అతను చనువయ్యాడు. ఇంటికి రాగానే ఆంటీ ఎలా ఉన్నారు అంటూ సరాసరి ఆవిడ గదిలోకి వెళ్ళేవాడు. ఆవిడ చేసిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలని మెచ్చుకునేవాడు. ఆంటీ, మీలాంటి వారు 100కి 1 స్త్రీ ఉన్నా ఈ సంఘంలో ఆడవారి పరిస్థితులు ఇంత హీనంగా ఉండవనుకుంటా. మీ మనోబలానికి నా శాల్యూట్ అంటూ ప్రశంసించేవాడు. ఒకరోజు అతని ఇంటికి వచ్చాడు. సునీత అతను సినిమాకి వెళుతున్నారట. సునీత డ్రెస్ వేసుకుంటూ గదిలో ఉంది. అతను నన్ను కేకవేసి మంచినీళ్ళు అడిగాడు. నేను తీసుకువెళ్ళి ఇచ్చాను. ఏమిటి, నిన్న మీరు దర్శనమే ఇవ్వలేదు? ఇంటికి వెళ్ళానన్న మాటే కానీ నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నేనేమైనా కాని పని చేశానా? మీకు నా మీద కోపం వచ్చిందా అన్నాడు. అతని కళ్ళల్లో బాధ చూస్తే నా మనసు రెపరెపలాడింది. అబ్బబ్బే, అదేం లేదు అన్నాను. అతను హఠాత్తుగా నా చెయ్యి అందుకుని తన తల మీద పెట్టుకుని నా మీద ఒట్టేసి చెప్పండి అన్నాడు. నేను గభాలను నా చెయ్యి లాక్కున్నాను. గాభరాగా అటు ఇటు చూశాను. ఎవరైనా చూస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? సారీ, అనుకోకుండా మీ చెయ్యి పట్టుకున్నాను. నాది కాస్త హడావుడి మనస్తత్వం లేండి. నేను ఇష్టపడే వాళ్ళని గురించి నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. సారీ,
చెయ్యి పట్టుకున్నందుకు క్షమిస్తారు కదూ? క్షమించడమా? అతను చేసిన ఈ అనాలోచిత చర్య నాకెంత ఆనందాన్ని ఇచ్చిందో! ఇలాంటి ఒక పొంగులాంటి ఆనందం ఇది వరకు నేను ఎప్పుడూ ఎరగను. నేను సునీత మా మాటలు ఎక్కడ వింటుందోనని నా గది వైపు చూశాను. అతను అది గమనించినట్టున్నాడు. సునీత వస్తుందని భయమా? ఇప్పుడే రాదులేండి. తన సంగతి నాకు తెలుసుగా. సినిమాకి వెళ్ళాలంటే కనీసం గంట సేపైనా ముస్తాబు అవ్వాలి. అవును, మీరు కూడా సినిమాకి ఎందుకు రాకూడదు? మళ్ళీ నా గుండెల్లో ఆనందం కెరటం ఉవ్వెత్తున లేచింది. అయినా పైకి అమ్మో నేనా అన్నాను. ఇది సాధ్యం కాదని తెలుసు. ఏమిటండి, నేనేదో నన్ను పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు? నవ్వుతూ అన్నాడు. నా ముఖం అంతా వెచ్చటి ఆవిరి కమ్మేసినట్టయింది. అతని మాటలు, చూపులు, ఆ కవ్వింపులు నా గుండెల్లో ఎక్కడో దాగి ఉన్న మృదు మధురమైన ఆలోచనల్ని గేలం వేసి బయటకు లాగినట్టు అనిపిస్తోంది. ఇంతలో సునీత వస్తున్న ధ్వని అయ్యింది. నేను చప్పున అతనిచ్చిన మంచినీళ్ల గ్లాసు అందుకుని పరుగు తీశాను. నేను వంటగింట్లోకి వచ్చాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. నా మనసులో చాలా సంతోషంగానూ గాభరాగానూ ఉంది. ఇంతలో వెనక నుండి ఎవరో కళ్ళు మూశారు. నేను ఉలిక్కిపడి ఎవరు? గాభరాగా చేతులు తడిమాను. సునీత పకపకా నవ్వింది. ఏమిటా గాభరా? ఎవరనుకున్నావేమిటి అంది. నువ్వా అన్నాను. ఏం, ఇంకెవరన్నా వస్తారని చూస్తున్నావా? ఆరా తీస్తూ చూసింది. ఏదో పరధ్యాసగా ఉన్నాను. అందుకుని ఉలిక్కి పడ్డాను. రవి ఏమంటున్నాడో తెలుసా? నిన్ను కూడా మాతో సినిమాకి లాక్కెళదామని అంటున్నాడు. నేనా అన్నానే గాని ఆనందం అణుచుకోలేకపోతున్నాను. నువ్వు కూడా వస్తే నా మీద రవి మీద ఎలాంటి అపవాదులు రావు. ఈ మాట నేను సునీత నోటి వెంట వింటే కోపగించుకునేదాన్నేమో. ఏమ్మా, మీ వీలికి నేను సత్రకాయలా రావాలా? నేను రాను పొండి అనేదాన్ని. కానీ రవి ముందుగానే నాకు సూచన చేశాడు కాబట్టి నాకు ఆనందంగానే అనిపించింది. కానీ ఆంటీ అన్నాను సందేహంగా. నేను చెప్పి వస్తానులే అంటూ పరిగెత్తింది. నేను ముందు గదిలోకి వచ్చాను. రవి పుస్తకం చూస్తున్న వాడల్లా ఇప్పుడు పిలుపు సరిపోయింది కదా అన్నాడు నన్ను చూసి. నేను గబగబా తల ఊపి నా గదిలోకి వెళ్ళాను. అతను జంకు గొంకు లేకుండా అనేస్తాడు మాటలు. ఎవరైనా వింటే? నాకేమో చాలా భయంగా అనిపిస్తుంది. ముగ్గురము సినిమాకి వెళ్ళాం. అదొక అందమైన అనుభవం. రవి చీటికి మాటికి ఏదో ఒక జోకు వేస్తూ ఉంటాడు. సునీత నవ్వుతుంది. అతను కూడా పగలబడి నవ్వుతాడు. సినిమా హాలులో సునీతకు ముందుగా ఒక సింగుగారు కూర్చున్నారు. అయ్యో, నాకు ఈయన అడ్డు అంది. నేను కూర్చుంటాను, నువ్వు ఇట్రా అంటూ అతను తన సీటులో సునీతను కూర్చోమని ఇటు సీటులోకి మారి మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. సినిమా మొదలయ్యింది. చీటికి మాటికి రవి చెయ్యి నా చేతికో కాలికో తగులుతూనే ఉంది. సినిమా జరుగుతున్నంతసేపు అతను తగ్గు స్వరంతో ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అతని యొక్క కామెంట్స్కి మా వెనకవారు పక్కవారు కూడా నవ్వసాగారు. సినిమా అయిన తర్వాత అతను తన కారులోనే మా ఇద్దరిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. మేడ మీద పైభాగం వైపు చూసి అక్కడ లైట్లు లేకపోవడం చూసి ఆంటీ నిద్రపోయినట్టున్నారు, లేకపోతే పైకి వచ్చి గుడ్ నైట్ చెప్పేవాడినే. ఆంటీ షీజ్ ఎన్ ఏంజల్ అంటూ ప్రశంసించాడు. ఆ రాత్రి ఇల్లు సర్ది తలుపులు వేసి నేను పడుకోబోతుండగా ఫోను మోగింది. ఆ ఫోన్ శబ్దం వినగానే నా గుండెలు కొట్టుకోసాగాయి. నేను వెళ్ళి తీశాను. నేననుకున్నదే నిజమయ్యింది. ఫోన్ చేసింది రవికృష్ణే. సునీత నిద్రపోయింది అన్నాను. ఐ నో ఇట్. నేను కావాలనే ఆలస్యంగా ఫోన్ చేశాను. నేను ఎవరి కోసమైతే ఫోన్ చేశానో వాళ్ళు మేలుకునే ఉన్నారుగా. మీరు సినిమాకి వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేమిటి, నేనే చెప్పాలి మీకు అన్నాను మొహమాటంగా. మీరా?
మీరు చెప్పకూడదు. ఎందుకు అడగాలి మరి, అడిగితేనే చెబుతాను అన్నాడు. ఎందుకు? నేను అతనితో ఫోన్లో మాట్లాడుతున్నానే గాని ఎవరైనా వస్తారేమో, మా మాటలు ఎవరైనా వింటారేమోనని మహాభయంగా ఉంది. తల తిప్పి గుమ్మం వైపు గాభరాగా చూస్తున్నాను. ఎందుకంటే అందంలో మీరు మహారాణి లాంటి వాళ్ళు. మీ అందమే మీకు ఒక ఆధిక్యత. మీకు సుకుమారి అని పేరు ఎవరు పెట్టారో కానీ మిమ్మల్ని ఎంతసేపు చూస్తున్నా చూడబుద్ధి అవుతుంది. ఇక పెట్టేస్తాను ఫోను. ఈ ఒక్క మాట వినండి ప్లీజ్. మీ మొదటి చూపులోనే మీ అందంతో మీరు నా మీద మంత్రం వేసేశారు. నేను ఆ ఇంటికి ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నానో ఇప్పటికైనా మీకు తెలిసిందా? నా గాభరా రెట్టింపు అయ్యింది. ఇక పెట్టేస్తాను. సునీతకు ఏమైనా చెప్పాలా అడిగాను. ఏమీ చెప్పొద్దు. నేను ఫోన్ చేసింది మీకోసమే కాబట్టి తనకి నేను ఫోన్ చేశానన్న విషయం కూడా చెప్పవలసిన అవసరం లేదు. మీకు తెలియదేమో, ఏ ఆడపిల్లైనా తనకంటే తన పక్కనున్న ఆడపిల్లని ఎవరైనా చూస్తే భరించలేదు. అందుకే నేను సునీత ఉన్నప్పుడు మీతో ఎక్కువ మాట్లాడడం లేదు. నన్ను అర్థం చేసుకుంటారు కదూ. ఉంటాను, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు. నేను చాలాసేపు ఫోన్ దగ్గరే నిలబడిపోయాను. అతని మాట, దగ్గరితనం నా మనసుని చక్కిలిగింతలు పెడుతోంది. అతనికి నేనంటే ఇష్టం అని నాకు తెలిసింది. నేను అందంగా నాజూకుగా ఉంటానని నా చిన్నప్పటి నుండి అందరూ అనగా వినడం నాకు అలవాటే. కానీ రవికృష్ణ నోటి వెంట వినడం మాత్రం మహా అద్భుతంగా ఉంది. గడియారం 11 గంటలు కొట్టింది. నేను వచ్చి మంచం మీద కూర్చున్నాను. అతని నవ్వే నా చెవుల్లో మారు మోగుతోంది. అతని స్పర్శ ఎంత మర్చిపోదామనుకుంటున్నా నా ఒంటిని వదిలిపోవడం లేదు. మాటిమాటికి ఏమిటండి, నేనేదో పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు? సన్నగా నవ్వుతూ అంటున్న అతని కంఠమే నన్ను వెంటాడుతోంది. ఆ మాట 1000 వేణువులు ఊదుతూ 1,00,000 ఆశలతో, కోటి ఆనందాలతో నా వయసుని, నా మనసుని పరవశింపచేస్తోంది. నా పెళ్ళి రవికృష్ణతో జరిగి ఉంటే నేను ఎంత ఆనందంగా ఉండేదాన్నో. అనుక్షణం నా జీవితం ఒక రసమయ కావ్యంలా ఉండేది. అనసూయమ్మగారు చెబుతుంటారు, మనలో చాలామందికి పెళ్ళి ఒక జీవన గమ్యం. కొంతమందికి అది ఒక మజిలీ, మరి కొంతమందికి అది ఒక ఆశ్రయం, ఇంకా కొంతమందికి అది ఒక ముసుగు. కొద్దిమందికి ఒక ఆసరా, చాలామందికి అది ఒక యాక్సిడెంట్. కానీ బహు కొద్ది మందికి మాత్రం అది ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితం. నేను నా జీవితాన్ని ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితంగానే మలుచుకోదలుచుకున్నాను. నాకు బామ్మ చేసిన పెళ్ళే కాదు, అది ఒక పెద్ద పొరపాటు, భయంకరమైన యాక్సిడెంట్. దానివలన నా శరీరం దెబ్బలకి గురయ్యిందే తప్ప మలినం మాత్రం కాలేదు. నేను చాలా అదృష్టవంతురాలిని. నన్ను ప్రేమించిన వ్యక్తికి నేను ప్రేమ కుషారంతో తడిసిన అరవిచ్చిన గులాబీ పువ్వులా నన్ను నేను సమర్పించుకోగలను. ఇప్పుడు మాత్రం ఏమైంది? రవి నేను పెళ్లి చేసుకోవచ్చు. మేమిద్దరము పెళ్లి చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిత్యం చిలిపి కవ్వింపులతో, ఒకరి పట్ల ఒకరికి అనురాగంతో, ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక ఆనంద అద్భుత ప్రపంచం మా కోసం మేం ప్రత్యేకంగా సృష్టించుకుని దూరం నుండి గడియారం 2 గంటలు కొట్టింది. నేను దిండు మీద తల ఆనించి పడుకున్నాను. రవికి నేను ఎంతో కృతజ్ఞురాలిని అయి ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో నాకు తెలియని ఒక ఆనంద స్వర్గం అతను చూపిస్తున్నాడు కాబట్టి. నేను ఈ రమ్య హర్మ్యం వైపు వ్యవసురాలిలా నడుస్తున్నాను. ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంది. ఈ జీవితం మహా అద్భుతంగా అనిపిస్తోంది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.